అంతర్జాతీయ కార్మిక దినోత్సవం 138 మేడే వారోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నముల కిరణ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో మేడే వేడుకల వారోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. కార్మికుల హక్కుల సాధన కోసం జరిగిన పోరాటంలో అనేక మంది కార్మికోద్యమ అమరవీరులు తమ ప్రాణాలను అర్పించి రక్తతర్పణం చేశారన్నారు. వారి పోరాట ఫలితంగానే ప్రపంచవ్యాప్తంగా 8 గంటలతో పాటు కార్మికుల హక్కులు సాధించుకోగలిగామన్నారు. అమరవీరుల స్ఫూర్తితో భారతదేశ వ్యాప్తంగా మేడే వారోత్సవాలను జరుపుకోవాలని జిల్లా, మండల, గ్రామీణ ప్రాంతాల్లో ఎర్ర జెండాలు ఎగరేసి కార్మికుల ఐక్యతను చాటాలని పేర్కొన్నారు. ప్రజానీకం 138వ మేడే వారోత్సవాలను అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని సిఐటి ఆదిలాబాద్ జిల్లా కమిటీ పిలుపునిస్తా ఉన్నది. 1886లో హే మార్కెట్లో 8 గంటల పనిదినం కోసం కార్మిక హక్కుల సాధన కోసం జరిగిన పోరాటంలో అనేక మంది కార్మికోద్యమ అమరవీరులు రక్తతర్పణం చేశారు. ఆ పోరాటం వల్లనే ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరికీ 8 గంటల పనిదినం అనేది హక్కుగా వచ్చింది. అనేక రాష్ట్రాల్లో, దేశాల్లో కార్మికులకు కనీస హక్కులు ఆ పోరాటం ద్వారానే సిద్ధించాయి. అందుకు అమరవీరుల స్ఫూర్తితో భారతదేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం, హక్కుల సాధన కోసం 138వ మేడేని అన్ని పారిశ్రామిక కేంద్రాల్లో, పని ప్రాంతాల్లో, మండల కేంద్రాల్లో, గ్రామాల్లో ఎర్ర జెండాలను ఎగరవేసి కార్మికులు, ప్రజలు జయప్రదంగా మేడే వారోత్సవాలను జరపాలని సిఐటి ఆదిలాబాద్ జిల్లా కమిటీ పిలుపునిస్తా ఉన్నది. 138వ మేడేని